సో, ఇదొచ్చేసి ప్రాజెక్ట్ వర్క్ మీద 5 స్టార్ హోటల్‌లో నాకిచ్చిన రూము. మాకు ప్రాజెక్ట్ వర్క్ అయిపోయింది. ఇంక ఈరోజు సండే గాబట్టి మా లీడ్స్, మేనేజర్స్ రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్దామని ప్లాన్ జేశారు. मेरा बैग रे मेरी आदित्य क्या कर रहा है ऑफिशियली वीडियो देना वीडियो की बात है हाय हेलो हाय नमस्कार हेलो दांत क्यों दिखा रहे हो भाई मेरे को जयेश चैनल डीजे चैनल మా మేనేజర్స్, లీడ్స్ ఏం చెప్పారంటే, ఎర్లీ మార్నింగే తొందరగా లేచి రెడీ అవ్వండి అని జెప్పారు. ఎందుకంటే దూరంగా ఉంటది హైదరాబాద్‌కి. ఎళ్ళేసరికి చాలా టైం పడతదని జెప్పారు. సో, మేమందరం ఇంకా 7కి లేచి టిఫిన్ గూడా అక్కడే చేసేసాము హోటల్‌లోనే. ఇక 8కి అలా స్టార్ట్ అయిపోయాము. మాకంటే కొంచెం 10 ఆర్ 15 మెంబర్స్ ఉన్నాం గాబట్టి మాకు బస్ పెట్టారు. ఏసీ బస్ పెట్టారు. కొలీగ్స్ అందరం కలిసెళ్ళాం గాబట్టి టికెట్స్‌కి మేము పెద్ద కష్టపడలేదు. మా మేనేజర్స్, లీడ్స్ వీళ్ళే చూసుకున్నారు. వీళ్ళు ఆన్‌లైన్‌లో చూసి బుక్ చేశారనుకుంటా. అక్కడికెళ్ళాక మాకు టికెట్స్ ఇచ్చారు లోపల ఎంట్రీ అయ్యేటప్పుడు. సో, టికెట్ వచ్చి 2 టైప్స్ ఉన్నాయి. మా అందరికి స్టార్ ఎక్స్‌పీరియన్స్ టికెట్ తీసుకున్నారు. 4200 పడింది ఒక్కొక్కరికి ఈ టికెట్ వచ్చేసి. సో, ఇది తీసుకొని ఎంటర్ అవ్వగానే ఇలా వాటర్ ఫాల్స్, కొన్ని పార్క్ లొకేషన్స్, కొన్ని జంతువులు, పక్షులు, సో, బటర్‌ఫ్లైస్ లైవ్‌లో పట్టుకోవచ్చు కూడా ఆ బటర్‌ఫ్లైస్ చాలా బాగుంది. మేము 9కి అలా కాదు 10కి అలా వచ్చేసాం మేము లోపలికి ఎంటర్ అయిపోయాం. మీకు రామోజీ ఫిల్మ్ సిటీ అంటే ఒక ఐడియా ఉండే ఉంటది కదా! ఎందుకు ఇంతమంది వస్తారు అంటే, మూవీస్‌లో చూపించినట్టు లొకేషన్స్ అవన్నీ ఈ రామోజీ ఫిల్మ్ సిటీలోనే తీస్తూ ఉంటారు షూటింగ్స్ కొన్ని కొన్ని. మేము వెళ్ళినప్పుడు 'పుష్ప' షూటింగ్ కూడా జరుగుతుంది. కానీ మమ్మల్ని అలౌ చేయలేదు. నేను ఇందాక చెప్పా కదా బటర్‌ఫ్లైస్ బావుంటాయి లైవ్‌లో పట్టుకోవచ్చు అని చెప్పాను కదా! అది ఇదే. ఎంత బాగున్నాయో చూడండి. ఎన్ని బటర్‌ఫ్లైస్ నేనైతే ఒకటి పట్టుకున్నా కూడా మళ్ళీ వదిలేసా. ఎందుకులే అని చెప్పేసి పాపం కదా! అందుకని నేను వదిలేసాను వాటిని. అండ్ మెయిన్‌గా మనకిచ్చిన టికెట్టు లోపలికి ఎంటర్ అయ్యాం కదా అని పడేయకండి. ఎందుకంటే వాటిల్లో కొన్ని స్నాక్స్, మీల్స్ అన్నీ ఉంటాయి. ఆ పేజెస్‌లో ఒక్కొక్క దాని మీద ఎంటర్ చేసుంటాయి. అవి మనం చించి వాళ్ళకిస్తే అవి మనకిస్తారు. మధ్య మధ్యలో మనకి నడిచి బాగా అలసిపోయి ఉంటాం గదా! అప్పుడు కూల్ డ్రింక్స్ గానీ ఇలాంటివి తాగాలంటే వాటిలో ఒకటి చించి వాళ్ళకిస్తే అవి మనకి ఫ్రీగానే ఇస్తారు. ఎందుకంటే మనం టికెట్ పెట్టేటప్పుడు ఆ డబ్బుల్లోనే ఈ డబ్బులు గాబట్టి ఇంకా స్పెషల్‌గా మనీ కట్టాల్సిన అవసరం ఏముండదు మనకి. మేము మార్నింగ్ అంతా ఇంకా ఒక గంట, 2 గంటలు ఇవే చూసాము. ఈ పార్కులు, ఈ పార్క్ లొకేషన్స్, ఈ జంతువులు, పక్షులు ఇవన్నీ ఇవే చూసాము. ఒక 2 అవర్స్ మటికి. ఇక్కడ ఇది పక్షి కనపడుతుంది గదా! ఇక్కడ కొంతమంది ఫోటోస్ దిగుతున్నారు. మనీ ఇచ్చి అవి భుజం మీద ఎక్కించుకొని కొన్ని ఉంటాయి గదా! మూవీస్‌లో చూపించినట్టు అలా ఫోటోస్ దిగుతున్నారు ఇక్కడ గూడా. ఇంక 2 అవర్స్ ఆ పార్కు అవన్నీ ఆ లొకేషన్స్ అన్నీ చూసాక ఇక్కడ ఒక బస్ కనిపిస్తుంది గదా! సో, ఇక్కడ ఎక్కితే ఈ బస్సుల్లో ఎక్కితే ఇంకా మెయిన్ మన మూవీస్‌లో చూపిచ్చే షూటింగ్ లొకేషన్స్ ఉంటాయి గదా! అవి చూపిస్తారు. బస్‌లోనే ఒక పర్సన్ ఉంటాడు మనకన్నీ ఎక్స్‌ప్లెయిన్ జేయటానికి. మనం నడిచెళ్ళి చూడాలంటే ఒక 2 డేస్, 3 డేస్ పడుతుంది రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం. సో, ఆ బస్‌లో ఉండే వ్యక్తి మనకన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. మధ్యలో నేను నా వాయిస్ వినిపిచ్చదు. నేను చెప్పను ఎందుకంటే మీకు చూస్తేనే అర్థమైపోతుంటది. అండ్ బస్‌లో చెప్పే పర్సన్ గూడా మీకు అర్థమవుతుంటాయి తన మాటలు. సో, నేను వాయిస్ చెప్పే పనుండదు. మీకు ఈజీగానే అర్థమవుతుంటది తను ఎక్స్‌ప్లెయిన్ చేసేవన్నీ గూడాను. లొకేషన్స్ ఎక్కడ ఏ మూవీ ఏ షూటింగ్ తీశారు అని చెప్పేసి మీకు చెప్తూ ఉంటారు వాళ్ళు. ఇక్కడ మీకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కనపడుతుంది గదా! అది ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. బస్‌లో మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ one building with 4 different elevations, एक ही building 4 different elevation के साथ होगी. అండ్ కొన్ని టీవీ సీరియల్ షూటింగ్స్ ఉంటాయి కదా! అండ్ ఈవెంట్స్ అవన్నీ ఇక్కడే చేస్తారని చెప్తున్నాడు ఆయన మాకు బస్సులో. మేము చూస్తూ ఉన్నాము. అంటే మనం మధ్యలో దిగి ఫోటోస్ కూడా తీసుకోవడానికి టైం And ఇస్తారు. everyone look at your right side, ice cream parlor. తను ఏం చెప్తున్నాడంటే మూవీలో మనకి కాఫీ షాప్స్ కనిపిస్తాయి కదా! ఆ లొకేషన్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి అని తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు మాకు బస్సులో. సో, ఈ రోడ్డు కనిపిస్తుంది కదా! ఇక్కడ కూడా ఒక మూవీ సాంగ్ ఏదో చేశారంట రీసెంట్‌గా. అది కూడా మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. And one building with 2 different elevations, front side से ice cream parlor and back side से CCD again, coffee shop. తెలుగు మూవీ అత్తారింటికి దారేంట్లో పవన్ కళ్యాణ్ సార్ కాఫీ షాప్ ಇದೆ. And
And everyone look at your right side. अब सभी right side देखिए, these are called indoor shooting floors, small shooting floors. इसी के अंदर permanent bedroom, hall, kitchen पूरा बना हुआ रहता है. टीवी रियलिटी प्रोग्राम्स, कमर्शियल प्रोग्राम, सीरियल्स होते हैं वो सब इसी के अंदर शूट किया जाता है. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అత్తారింటికి దారేది మూవీలో కాఫీ షాప్ ఉంది కదా, సో ఆ షూటింగ్ లొకేషన్ ఇక్కడే అని, అదంతా ఇక్కడే షూట్ చేశారని చెప్తున్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే టీవీ సీరియల్స్ ఉన్నాయి కదా మెయిన్ షూటింగ్స్, అవి కూడా ఇక్కడే చేస్తారని చెప్తున్నాడు అతను. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ రోడ్డు, ఈ స్ట్రీట్ లైట్స్ చూస్తే మీకు ఒక మూవీ గుర్తు రావాలి. అది రీసెంట్‌గానే బ్లాక్ బస్టర్ అయిన మూవీ. సో మీకు ఎవరికైనా అర్థమైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఆ మూవీ పేరేంటో. నేను ఒక చిన్న క్లూ ఇస్తా చెప్పడానికి. సో ఆ మూవీలో వచ్చేసి ఇద్దరు మల్టీ స్టార్ హీరోస్. సో ఒక హీరోకి హెల్ప్ చేస్తాడు ఆ హీరోయిన్ కోసం. ఇక్కడ ఈ లొకేషన్‌లో ఒక బాలీవుడ్ మూవీ తీశారంట. అండ్ తెలుగులో ఒక మన రెబెల్ స్టార్ ఉంటాడు కదా ప్రభాస్, తన రెబెల్ మూవీ ఇక్కడే షూట్ చేశారని చెప్తున్నాడు, ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను నేను. పుష్ప షూటింగ్ కూడా జరుగుతుందని చెప్పాను కదా, మమ్మల్ని అలౌ చేయలేదు అని చెప్పేసి. సో అది ఇక్కడ బయట మాకు కనిపించింది, వాళ్ళు చెప్పారు. నార్మల్‌గా అయితే ఎవరిని అలౌ చేయరు కదా షూటింగ్ చేసేటప్పుడు. సో మమ్మల్ని కూడా ఎవరిని అలౌ చేయనీయలేదు లోపలికి. ఇక్కడే ఇది బయట, లోపల పుష్ప 2 షూటింగ్ జరుగుతుందని ఆయన మాకు చెప్తున్నాడు బస్సులోనే. సో కిందకి ఎవరిని దించలేదు, అంటే ఫొటోస్ అలా తీసుకోవటానికి కూడా వాళ్ళు కిందకి ఆపలేదు ఇక్కడ ఈ షూటింగ్ దగ్గర. సో ఇంక ఇక్కడి నుంచి మాకు మీల్స్ టైం అయిందనమాట. ఆల్మోస్ట్ 3 అవుతుంది మేము తినేసరికి. సో ఆ 3 తర్వాత మమ్మల్ని బాహుబలి సెట్కి తీసుకెళ్తామని చెప్పారు. ముందు లంచ్ చేసేసి ఆ తర్వాత బాహుబలి సెట్, ఇంకా తర్వాత కొన్ని లైవ్ షోస్ జరుగుతాయి. సో ఇక్కడ కొన్ని చెట్లు, బాగా కొండలు అవన్నీ కనిపిస్తున్నాయి కదా, కొన్ని బాహుబలి మూవీలో యూస్ చేశారు ఈ లొకేషన్స్. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మాకు బస్సులో. సో ఇక్కడ ఒక రెడ్ హౌస్ కనిపిస్తుంది కదా, అది రామోజీ గారి వాళ్ళ హౌస్ అంట. సో బాగుంది కదా హౌస్, అంత పైన కట్టుకోవడం. సో నాకు నచ్చింది. जॉली LLB2 देखा है किसी ने? जॉली LLB2 उसमें जो हाई कोर्ट है वो सामने वाला एलिवेशन है. And this side here, this is Singham Returns movie police station. And also Telugu movie Gap. ఆయన ఏం చెప్తున్నాడంటే సింగం మూవీ పోలీస్ స్టేషన్ ఉంది కదా, సో అక్కడ ఇవి షూటింగ్ చేశారని తను చెప్తున్నాడు. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఎవరైనా స్టేయింగ్ చేయాలి అనుకుంటే, ఇంకొక రోజు కూడా ఉండాలి అనుకుంటే, ఇక్కడ 3 స్టార్ హోటల్, 5 స్టార్ హోటల్ 2 ఉన్నాయంట. ఎవరైనా చేయాలనుకుంటే చేయొచ్చు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే, ఇందాక వాళ్ళు చెప్పారు కదా బాహుబలికి సెట్స్కి తీసుకెళ్తాము అని, దానికి ముందు మనం లంచ్ చేసేస్తే ఆ తర్వాత కొంచెం ఎనర్జీ వచ్చింది కాబట్టి బాహుబలి సెట్ అంతా చూడొచ్చు మనం. ఫుడ్కి అయితే ఒక 2 రెస్టారెంట్స్ కనిపించినాయి నాకు మాత్రం. ఒకటి దిల్సే అని ఉంటుంది, అందులో ప్రిఫర్ చేయండి, ఫుడ్ చాలా బాగుంటుంది. సో మాకు ఫుడ్ వచ్చేసి అన్ని ఐటమ్స్ పెట్టారు, వెజ్ నాన్ వెజ్, స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ పెట్టారు, చాలా బాగా పెట్టారు. ఎందుకంటే ఆల్మోస్ట్ మాకు అన్నీ కలుపుకొని 4200 పడింది కదా, ఛార్జెస్, బస్ ఛార్జెస్, టికెట్ ఛార్జెస్, ఫుడ్ అన్నీ కలిపి 4200 పడ్డాయి. సో ఈ వెళ్ళే దారిలో కూడా మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి, ఫొటోస్ కూడా దిగొచ్చు ఎవరైనా దిగాలి అనుకుంటే. సో ఆ టైంలో ఇంకా ఫొటోస్ మీద అంత కాన్సన్ట్రేషన్ ఉండదు, తిందామనే ఉంటుంది. అందరికి అలానే ఉంటుంది, నాకు కూడా అలానే ఉంది. ఇంకా అప్పటికే చాలా ఎనర్జీ అంతా అయిపోయింది మాకు. ఎనర్జీ ఎందుకు అయిపోతుంది, మీరు తిరిగింది బస్సుల్లోనే కదా, బస్సుల్లో తిరుగుతూ చూస్తున్నారు కదా ఎందుకు ఎనర్జీ అయిపోతుందంటే, ఎందుకంటే మేము మార్నింగ్ 10కి వచ్చి ఈవినింగ్ మేము 6:30 దాకా తిరిగాము. అంటే బస్సు ఒక చాట ఆపితే మళ్ళీ మనం తిరగాలి లొకేషన్స్ మొత్తం. సో అందుకు టైం పడుతుంది. ఇంకా అందరం ఫుల్గా తినేసి ఎప్పుడెప్పుడా అని బాహుబలి సెట్స్కి వెళ్దామని ఎదురు చూస్తున్నారు అందరూ. సో నార్త్ వాళ్ళు ఇంకా ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నారు చూద్దామని. బాహుబలి సెట్స్ అన్నీ చూసి వచ్చేసరికి మాకు 4:30 అలా అయింది టైము. ఇంకా లైవ్ షోస్ జరుగుతాయి కదా, అవి చూపించడానికి తీసుకొచ్చారు మమ్మల్ని ఇక్కడికి. సో మీరు కూడా వినండి ఎలా చేస్తారు. But here in the center leading role, you are looking so happy, madam. Sure, I will not be so happy. No, but tension रहना है, serious रहना है. Let everybody know you are busy. उसको मिल गया ना जो चाहिए था चोरी. आप लोग कर सकते हैं. Super. 40 seconds. వాళ్ళు చిన్నగా నడుపుతున్నా మనకి పైన స్క్రీన్లో మూవీలో ఎలా అయితే బైక్స్ నడుపుతారో అలానే ఆ సౌండ్స్ అన్నీ అలానే వినిపిస్తాయి. కానీ అవన్నీ ఎడిటింగ్ ఆ గ్రీన్ మ్యాట్ వల్ల సో మనకి స్క్రీన్లో అలా కనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి అవతార్ మూవీ సెట్ లొకేషన్ మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. ఇక్కడ ఈ బ్లూ కనిపిస్తుంది కదా, లోపలంతా సెన్సార్స్తో నిండి ఉంటుంది. ఆయన బాడీ డ్రెస్ కూడా సెన్సార్స్తోనే ఉంటుంది. అందువల్లే మనకి అక్కడ ఆయన ఎలా కదిలినా ఆ స్క్రీన్లో అవతార్ కనిపిస్తూ ఉంటాడు కదా, అదే వాళ్ళ రూపాలు.
అలానే ఉంటాయి. ఆ సెన్సార్స్ వల్ల వాళ్ళు ఎలా కదిలినా, కాలు కదిలినా, ఎలా కదిలిచ్చినా వాళ్ళు కూడా అక్కడ స్క్రీన్లో అలానే కదులుతూ ఉంటారు. సో ఇవన్నీ టెక్నాలజీ వల్లే. ఆయన బాడీ మొత్తం, ఆ బాడీ డ్రెస్ మొత్తం సెన్సార్స్తో ఉండడం వల్ల సో అక్కడ ఏ మూమెంట్ ఇచ్చినా ఇక్కడ స్క్రీన్లో అలాగే కనిపిస్తూ ఉంటుంది అవతార్ రూపంలో. ఆ లోపలికి మనల్ని అలౌ చేయనీరు. మనం ఇక్కడ క్యూ ఉంటుంది కదా, ఆ క్యూలోనే ఉండి చూడొచ్చు. ఎవరైనా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక్కటి మాత్రం మిస్ చేశాను ఈ వీడియోలో. ఆ క్లిప్ నేను పెట్టలేదు. మీరు వెళ్ళినప్పుడు లైవ్గా ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది. అంతే భయం కూడా వేసింది నాకైతే. అది దేనికి రిలేటెడ్ అంటే గోస్ట్కి రిలేటెడ్. మేము ఫుల్గా ఎంజాయ్ చేసిందంటే అదే, బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ మనకేమైనా క్వశ్చన్స్ ఉన్నా, మనకేమైనా అర్థం కాకపోయినా చెప్పేవాళ్ళు ఉంటారు, మైక్లో కూడా చెప్తారు. సో అంటే మనమే కాదు కదా, తెలుగు వాళ్ళమే కాదు కదా, అదర్ కంట్రీస్ నార్త్ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తారు. ఇంక ఇక్కడ మహాభారతం, రామాయణం అంటే పౌరాణికం రిలేటెడ్ సెట్స్ అన్నీ ఇక్కడ మనకి కనపడుతూ ఉంటాయి. See the rocks falling from the wall.
ఇంకా ఫైట్స్, డాన్సెస్ మనం లైవ్‌లో చూస్తాం గదా! మూవీలో ఎలా అయితే తీస్తారో, ఇంకా అవన్నీ చూసాక ఇక్కడ ఒక ట్రైన్ ఎళ్తుంది గదా! ఆ ట్రైన్‌లో ఎళ్తే పంచతంత్రం బొమ్మలుంటాయి గదా! సో, ఆ బొమ్మల థీమ్‌లో మనకి మూవీలో ఎలా అయితే చేస్తారో అవన్నీ చూపిస్తారు. मेरी दूसरी इच्छा भी पूरी कर दूं। मैं ईशा से शादी करना चाहता हूँ। Oh, शादी started.
नमस्कार. Congratulations. Congratulations. Oh, done. బాగుంది కదా ఈ ట్రైన్‌ది. నాకు బాగా నచ్చింది. అండ్ గోస్ట్‌ది కూడా. ఈ 2 మీరు అస్సలు మిస్ అవ్వద్దు రామోజీ ఫిల్మ్ సిటీ ఎళ్ళినప్పుడు. చాలా బాగుంటాయి ఈ 2. సో, మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము రామోజీ ఫిల్మ్ సిటీ. మీకు వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్, కామెంట్.